బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ ఖాళీ, సేవ చేసేందుకే రాజకీయాలకొచ్చా, సమస్య వస్తే ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి టీడీపీలో చేరుతున్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, సమస్య వస్తే ప్రజలు ఎప్పుడూ మా ఇంటి వద్దకు రావచ్చునని, ఎప్పుడూ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, అవినీతి తాళలేక ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు అవినీతి రహిత, వివాదరహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చాను. దానికి ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నానని అన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు పరుస్తుందన్నారు. సూపర్ 6 పథకాల అమలుకు కొంత సమయం పడుతుంది తప్ప ప్రతి ఒక్క హామీ నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అటు రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు సమపాలలో జరుగుతున్నాయని అన్నారు. టీడీపీ చేస్తున్న కార్యక్రమాలు చూసి ఇంతమంది పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఇంతమంది వచ్చి పార్టీలో చేరడం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా మీరే చూసుకుంటారు, అనుకూలంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్పేది, ప్రతిదీ సూపర్ 6 లో చెప్పిన అన్ని 100% జరుగుతాయి. ఒక్క టైమే, ఆ టైంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులతోనే ఆ టైం కూడా ఇంత డిలే కావడం, కానీ ఖచ్చితంగా ఏ మాట ఇచ్చాడో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం మనందరం కలిసికట్టుగా మొన్న ఎలక్షన్లు ఎంత చేసామో, ఈరోజు మా నాన్న మల్లారెడ్డి అన్న, మిగతా వాళ్ళందరూ కూడా, లలిత, వీళ్ళందరూ నాకు గుర్తు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చినోడే. ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి పనిచేసుకోవాలా. ఎవరికి కూడా ఏదైనా మనస్పర్ధలు ఉన్నా ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారిని చెప్పండి, లేదు నా దగ్గరైనా వచ్చి చెప్పండి. ఎవరు కూడా మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా ఇబ్బంది పడద్దు, టెన్షన్ వద్దు, టెన్షన్ పడద్దు. మనసు ఎప్పుడు కూడా టెన్షన్ పడకూడదు. మనస్ఫూర్తిగా విప్పి మనసు ఇప్పి చెప్పండి, ఇది ఇబ్బందిగా ఉంది మాకు, దీన్ని మీరు ఏదైనా చేయాలి. ఎప్పుడైనా కొత్త అన్నప్పుడు కలిసేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు మనందరం కూడా మన ఎలక్షన్లో మీరు చూసారు. 3 పార్టీలు ఒక కూటమిగా ఫామ్ అయ్యి అంత దిగ్విజయంగా మనం ఎలక్షన్లు జరుపుకొని గెలిచామంటే అది మనస్పర్ధలు ఉన్నా సర్దుకొని ముందుకు వచ్చాం. అదే పరిస్థితి ఇక్కడ కూడా మనం అందరం కూడా సర్దుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి, ఈ 2 పదాలకి ఖచ్చితంగా అర్థం ఉంటుంది, చేసి చూపిస్తాడు కూడా మన ముఖ్యమంత్రి. సో మీ అందరూ కూడా తొందరపడుతూ ఏదైనా ఏది మనస్పర్ధలు అనేది లేకుండా మనందరం ముందుకు తీసుకోవాలా. ఈరోజు చాలా సంతోషం, బుచ్చిరెడ్డిపాలెంలో ఇంతమంది వచ్చి మన పార్టీలో చేరడం మనందరికీ కూడా నిజంగా కూడా చాలా సంతోషంగా ఈరోజు. నాకు కూడా పార్లమెంట్ ఉంది, అయినా కానీ వీళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ చేరుతున్నారని అది పనిగా ఉండి చూసుకొని పోదామని ఈరోజు రావడం నాకు సంతోషం. నేను కూడా ఈరోజు మీరే పార్టీలో వీళ్ళందరినీ చేర్పించలేదు, నాకు చాలా సంతోషం. నేను కండవా చెప్పాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్పేది, నా చేతులు ఏది చేసినా ప్రతి ఒక్కరికి కలిసి వస్తుంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరు రావడం, అన్నోళ్ళు కూడా అందరికి చేరుకోవడం, అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయి 9 నెలలు అవుతుంది. ఇంకా కూడా వాళ్ళు 9 నెలలైనా కూడా మేమేం అవినీతి చేయలేదు, మేము చాలా బుద్ధిమంతులం, మేము చాలా మంచోళ్ళం అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఈ సోకాల్ వైఎస్ఆర్సీపీ నాయకులు బాధలు తట్టుకోలేక ఇంకా కూడా కురువృద్ధులైన మన మల్లారెడ్డన్న, ఇంకో మల్లారెడ్డన్న, అదే 9వ వార్డు కౌన్సిలర్ ఎర్రపల్లి శివకుమార్ రెడ్డన్న, అలాగే కోటంరెడ్డి లలితారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, షేక్ దస్తగిరి, అదేవిధంగా చెన్నారెడ్డి శ్రీనివాసులన్న, నరసింహలన్న, ఇలాగా వాళ్ళతోటి ఎంతో మంది కార్యకర్తలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికన్నా నిజం తెలుసుకొని మా పార్టీలోకి వచ్చి చేరేందుకు మీకందరికీ నమస్కారాలన్నా. వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, నేను కోవూరు నియోజకవర్గంలో ఏ మాట అయితే ఎలక్షన్ ముందు చెప్పామో, మేము పాలకులం కాదు సేవకులము, మీ మధ్యలో ఉండి మీ అంతరంగాల్లో ఉండే మీ పనులు ఏమున్నాయో కనుక్కొని మీకు సేవ చేయడానికి ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఎంచుకొని వచ్చిన నాయకులం మేము. అంతేగాని మీ మీద పెట్టడం చేసే నాయకులం కాదు. అనునిత్యం మీలో ఉంటూ మీలో మమేకమై మీకోసం పనిచేసే సేవకులం మేమని చెప్పి నేను ఆతో చెప్పాను. ఈ రోజుకి అదే మాట మీద మేము కట్టుబడి ఉన్నాం. అదే విధంగా ఏ రకంగా అయితే మీకు అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తానని చెప్పాను, ఈ రోజుకి కూడా నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. ఎందుకంటే మీకందరికీ తెలుసు, ఇక్కడ ఈ రోజు చేయబడిన నాయకులు కానీ ఆల్రెడీ ఉన్న నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ రోజు ఇక్కడ ఎంతో సంతోషంగా వచ్చి ఈ రోజు నాయకులు ఇక్కడ చేరుతున్నారంటే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి అదే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం అందరము ఒక మంచి ఎమ్మెల్యే దగ్గర, ఎందుకంటే నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే మంచి ఎమ్మెల్యే అని చెప్పి మీకు అందరికీ తెలుసు. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరైనా ఎత్తి చూపాలనే అవినీతి అనేది ఇంతవరకు జరగలేదు. ఇదంతా ట్రాన్స్పరెన్సీగా మీకు నేను ఇప్పటి వరకు ఏ పని చేసినా ప్రతి ఒక్కటి కార్యకర్తల ముందు పెట్టి, నాయకుల ముందు పెట్టి, ప్రతి ఒక్కరికి చెప్పి, ప్రతి గ్రామంలో నాయకులతో కూడా మాట్లాడే చేస్తున్నాం. అవన్నీ తట్టుకోలేక ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 రోజులకోసారి ప్రెస్ మీట్లు, అబద్ధాలు, అవాకులు, చవాకులు, పేదలు తప్పితే ఇంకోటి తెలియదు. అసలు నేను ఒకటే అడుగుతున్నాను, 5 సంవత్సరాలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ రోజున ఈ చైర్పర్సన్ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చిందా? చైర్పర్సన్ పనిచేసిందా? అడగండి. మీరు ఇక్కడ మీ ఎదురుగా ఉంది, ఆమె పని చేయించారా మీరు? అదేవిధంగా ఏ రోజైనా ఒక సర్పంచ్ ఆ గ్రామంలో వాళ్ళు కష్టపడి ఎలక్షన్ చేసి ఆ సర్పంచ్ని ఎన్నిక చేసుకుంటే ఆ సర్పంచ్ పని చేయగలిగిందా? మీరు చెప్తేనే వాళ్ళు పని చేయాలి. మీరు లేయమంటే లేయాలి, మీరు కూర్చోమంటే కూర్చోవాలి.